వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఇవాళ ఈ వీడియోలో పిస్తా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. దీనికి 1/4 కప్ అన్సాల్టెడ్ పిస్తా తీసుకోవాలి. అన్సాల్టెడ్ తీసుకోవాలండి. తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 250 mlవి అమూల్ ఫ్రెష్ క్రీమ్ 2 టెట్రా ప్యాక్లు తీసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ కండెన్స్ మిల్క్ తీసుకొని ఒక అదే బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. అది ఫ్లఫీ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ మంచిగా దాన్ని కలిసే వరకు బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పౌడర్ ఏదైతే ఉందో ఆ పిస్తా పౌడర్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పిస్తా ఎసెన్స్ ఒక 6 to 8 డ్రాప్స్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పిస్తా ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ 4 డ్రాప్స్ వేసుకొని ఫుడ్ కలర్ ఒక 4 డ్రాప్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ మనం తయారు చేసుకున్న మిశ్రమం మొత్తం కూడా వేసేసేయాలి. వేసి మంచిగా గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 6 to 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. మూత పెట్టి 6 to 8 అవర్స్ మంచిగా దాన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. 6 to 8 అవర్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్న పిస్తాస్తోని పైన గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని చిల్డ్గా సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. హైజీనిక్గా ఉంటుందండి. బయట అయితే ఏం కెమికల్స్ వాడతారో తెలియదు కాబట్టి మనం ఈ విధంగా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టామంటే పిల్లలు ఈ సమ్మర్ సీజన్లో చాలా ఎంజాయ్ చేసుకొని తింటారు. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈ విధంగా స్కూప్తోని మనం తీసి సర్వింగ్ బౌల్లో వేసి మళ్ళీ కొన్ని పిస్తాస్ పైనుంచి గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతోని కలుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.